సార్ నమస్కారం. నమస్కారం మాస్టర్, మన వీక్షకులు కూడా నమస్కారం. కొంతమంది అధికారులు ఐపీఎస్లు వాళ్ళు అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ వాళ్ళ అంటే ఇంత చదువుకొని వాళ్ళ పదవులకి వాల్యూ లేకుండా చేసుకుంటూ వైసీపీ నేతలు ఎవరైతే పెద్దలు చెప్పారో వాళ్ళు చెప్పినట్లు వింటూ అరాచకాలకి పాలయ్యారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు అలాగే ప్రవర్తించారు, ఐపీఎస్ అధికారులు కూడా ఎక్కువ ప్రవర్తించారు. మరీ ముఖ్యంగా ఐపీఎస్ అధికారుల ప్రవర్తన ప్రజలకు సంబంధించి వాళ్ళ మీద దాష్టికాలు చేయటానికి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించారు. అమాయకుల్ని లేకపోతే ప్రభుత్వం మీద చిన్న విమర్శలు చేసినా వాళ్ళని తీసుకెళ్ళి దౌర్జన్యం చేయటం, చిత్రహింసలు పెట్టడం. అది ఎంతవరకు వెళ్ళిందంటే వాళ్ళ సొంత పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కూడా హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్ళి సిఐడి ఆఫీస్లో సునీల్ కుమార్ గారి నాయకత్వంలో చిత్రహింసలు పెడితే అది జాతీయ స్థాయిలో పార్లమెంట్లో చర్చకు దారితీసింది. ఆయన సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులోనూ ఫిర్యాదు చేశారు. ఇది జాతీయ స్థాయి ప్రజలు కూడా దృష్టిని ఆకర్షించింది. అలాగే ఇప్పుడు కాంతిలాల్ టాటా అండ్ విశాల్ గున్ని, ఒక ఆయనేమో విజయవాడ పోలీస్ కమిషనరు, ఒక ఆయన విజయవాడ డీసీపీ, వీళ్ళిద్దరూ కూడా ఒక కేసులో మరీ ముఖ్యంగా అమరావతి రైతుల పట్ల అలాగే ప్రవర్తించారు. వాళ్ళ మీద అనవసరంగా లాఠీ చార్జీలు చేశారు, దౌర్జన్యాలు చేశారు. అట్లాగే ఎన్నికల సమయంలో ఈయన మీద ఒక చిన్న గులకరాయి ఇసిరారని ముఖ్యమంత్రి మీద కేసులో అమాయకులను అరెస్ట్ చేశారని ఒక అపప్రద మూట కట్టుకున్నారు. దాన్ని పెద్ద జాతీయ స్థాయి ఇష్యూ లాగా చేశారు. తీరా చూస్తే అది ఫ్యాబ్రికేటెడ్ అని కూడా తెలిసింది. ఇప్పుడు బొంబాయికి చెందిన ఒక సినిమా నటికి సంబంధించి కూడా ఒక పార్టీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకి, అంటే ఆ అమ్మాయిని ఈయన వేధించి తిరిగి ఆ అమ్మాయి మీదే ఫోర్జరీ కేసు పెడితే ఆ కేసుని దర్యాప్తు అనే పేరు మీద అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి 40 రోజుల పాటు వాళ్ళని ఇబ్బందంలో ఉంచి వేధింపులకు గురి చేయటం, ఇవన్నీ కూడా మీరన్నట్టు ఈ 5 ఏళ్లలో జరిగిన వాటిల్లో కొన్ని మాత్రమే. చాలామంది ప్రజల మీద జరిగినాయి దాష్టికాలు, ప్రభుత్వం మీద విమర్శలు చేసిన వాళ్ళ మీద అయినాయి. ఆఖరికి ఎలక్షన్లో నామినేషన్లు వేసిన వాళ్ళు కూడా వదిలిపెట్టలేదు. తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు ఇళ్ళకెళ్ళి అక్రమ మద్యం బాటిల్స్ వాళ్ళ ఇళ్లలో పెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. అలాగే గంజాయి లాంటి మాదక ద్రవ్యాల కేసులు పెట్టారు. తర్వాత వ్యభిచారం లాంటి కేసులు కూడా పెడతామని బెదిరించి ఈ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి కూడా పోలీసులను ఉపయోగించారు. పోలీసు యంత్రాంగాన్ని అనేక రకాలుగా వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించి ఇవాళ ఇంకా చెప్పాలంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐ వాళ్ళు బయట నుంచి ఉత్తర భారతదేశానికి చెందిన అధికారులు వచ్చి ఇక్కడ దర్యాప్తు చేస్తుంటే వాళ్ళకి సహకరించకపోగా వాళ్ళ మీద వ్యక్తిగతమైన కేసులు పెట్టడం అనేది భారతదేశ చరిత్రలో ఒక జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులను కూడా రివర్స్ కేసులు పెట్టి వేధించిన ఘనత ఆంధ్రప్రదేశ్ పోలీసులకే దక్కింది. ఇప్పుడు ప్రభుత్వం ఆదేశించవచ్చు, వాళ్ళు కూడా ఐపీఎస్ ఆఫీసర్లే, వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారు. ఇవాళ ఇక్కడ వీళ్ళకి అధికారం ఉంది కదా అని వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అట్లా కడప ఎస్పీ పెట్టాడు, కర్నూలు ఎస్పీ, అనంతపూర్ ఎస్పీ, ఇప్పుడు ఫకీరప్ప అని అనంతపూర్ ఎస్పీ, తర్వాత అన్బుజన్ అని ఆయన కడప ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన పెట్టాడు. వీళ్ళందరి మీద కూడా ఇవాళ సిబిఐ కూడా లెటర్ రాసింది ఆంధ్రప్రదేశ్ డీజీపీకి. ఈ పోలీస్ అధికారులు మా సిబిఐకి సంబంధించిన ఉన్నతాధికారులు దర్యాప్తు అధికారుల మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని. ఇప్పుడు ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. వీటన్నిటికీ కూడా బాధ్యులైన అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అవసరమైతే ఆ కేసును ఫేస్ చేయాలి. నిందితుల్లాగా వీళ్ళని కూడా సస్పెండ్ చేస్తారు, కొన్నిసార్లు డిస్మిస్ అవుతారు, కొన్నిసార్లు శిక్షలు పడితే కేసు కనుక వాళ్ళు జైలుకి కూడా వెళ్తారు. జైలుకి వెళ్ళినప్పుడు కనుక ఒక 3 సంవత్సరాలకు మించి కూడా శిక్ష పడితే 2 సంవత్సరాలు ఏదో మినిమం ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళ సర్వీస్ నుంచి కూడా డిస్మిస్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేసిన ఈ పిచ్చి పనులు జాతీయ స్థాయిలో కూడా అబాస్పాలు అవుతారు వాళ్ళకి వాళ్ళే. ఇది గుణపాఠం కూడా జాతీయ స్థాయిలో ఇతర పోలీస్ రాష్ట్రాల్లో కూడా ఎప్పుడైనా రాజకీయ నాయకులు చెప్పిన పనులు కనుక చేస్తే ఎటువంటి శిక్షలు ఎదుర్కోవాలి, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయి పోలీసు అధికారులకి. వాళ్ళు ఐపీఎస్లు అయితే అవ్వచ్చు, కానీ రాజ్యాంగానికి అతీతులేం కాదు. ఏ ఐపీఎస్ అయినా ఐఏఎస్లు అయినా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళు అనేక మంది పోలీసు అధికారులు, బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి,
వీళ్ళంతా కూడా జైలుకి వెళ్ళినాళ్లే. కాబట్టి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, అంతే, హిస్టరీ రిపీట్స్. ఖచ్చితంగా ఐపీఎస్లు కాదు, ఐఏఎస్ల మీద కూడా కొంతమంది ఫేస్ చేయాల్సిన పరిస్థితులు. ఈవెన్ జవహర్ రెడ్డి గారు కూడా ఆయన మీద కూడా భూ ఆక్రమణ కేసులు కూడా వచ్చినాయి చీఫ్ సెక్రటరీగా ఉన్న టైంలోనే. ఇవన్నీ కూడా ఫేస్ చేయక తప్పదు. అయితే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ అన్నిటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అసలు? కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తిగతంగా ఇలాంటి హెరాస్మెంట్కి గురయ్యాడు. అయినా ఆయన ఏమంటున్నాడంటే, నన్ను వ్యక్తిగతంగా హెరాస్ చేసిన దాన్ని కూడా నేను పట్టించుకోను, కానీ ప్రజల మీద, అమాయకమైన ప్రజల మీద, వాళ్ళకి ఏ విధమైన శక్తి లేని వాళ్ళ మీద కూడా పోలీసులు ఎలాంటి దాష్టికాలు చేస్తే అటువంటి వాటి మీద నేను ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. ఇవాళ డీజీపీ తిరుమలరావు గారు కూడా, ద్వారకా తిరుమలరావు గారు చెప్పాడు, మేము ఆల్రెడీ ఈ కేసు ఇనిషియేషన్ జరుగుతుంది. సిబిఐ డైరెక్టర్ కూడా ఏపీ డీజీపీ గారికి లెటర్ రాశాడని కూడా బయటకు వచ్చింది. ఆ లెటర్కి సంబంధించి ఎవరెవరైతే ఎవరు ఎస్పీగా ఉన్నప్పుడు కానీ సిబిఐ అధికారుల మీదే కేసులు పెడితే సిబిఐ ఇంకేం చేస్తుంది? అధికారులు ఇప్పుడు దర్యాప్తు సంస్థ, అది జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థ. వాళ్ళకి ఇక్కడ ఏమన్నా రాజకీయంగా ఎఫిలియేషన్స్ ఏముంటాయి వాళ్ళకి? రామ్ సింగ్ అనే ఆయన బహుశా యూపీకి చెందిన వ్యక్తి, మరి నార్త్ ఆఫీసర్ ఆయన. మరి అటువంటి వ్యక్తుల మీద కూడా చేశారు. తర్వాత పోలీసులు సహకరించకుండా అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డి గారిని కర్నూలు ఎస్పీ కూడా సహకరించలేదు. ఇవన్నీ కూడా కేసెస్ ఉన్నాయి. వీటన్నిటి మీద చర్య తీసుకుంటారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా తీసుకోకపోతే ఇదే మళ్ళీ సాంప్రదాయం కింద వస్తుంది. మనం ఎటువంటి దర్యాప్తు సంస్థల మీదైనా కేసులు బుక్ చేయొచ్చు అని. అట్లాంటప్పుడు వాటి పవిత్రత ఏముంటుంది, వాటికి అధికారాలు ఏముంటాయి? నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా సుగుణ, మన వీక్షకులు కూడా నమస్కారం.